ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 119:2. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదికేవారు ధన్యులు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుణ్ణి నమ్ముతాము, కానీ అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే నమ్ముతాం. మనకి అవసరం వచ్చినప్పుడు, అంటే సమస్యలు వస్తే, రోగాలు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళడం, అవసరం తీరిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉండడం అనేది దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మినట్లు కాదు. మనం సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. మనం పూర్ణ మనసుతో దేవుణ్ణి నమ్ముతున్నామో లేదో అని దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే దేవుడు వాగ్దానం చేసిన కనానులోకి ప్రవేశించింది ఇద్దరు. కేవలం ఇద్దరు మాత్రమే. అన్ని లక్షల మందిలో ఆ ఇద్దరినే వాగ్దాన భూములు ప్రవేశపెట్టడానికి కారణం ఆ ఇద్దరు దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరించడం. పూర్ణ మనసుతో అనుసరించటం అంటే ఏమాత్రం సందేహానికి తావు లేకుండా దేవుణ్ణి నమ్మడం అని. కనాను దేశాన్ని వేగు చూచి వచ్చిన 12 మందిలో 10 మంది కనానీయులకు చూచి భయపడ్డారు. ఆ దేశపు మనుషులను బట్టి తమను తాము మిడతలతో పోల్చుకుని భయపడ్డారు. అయితే మిగిలిన ఆ ఇద్దరు మాత్రం దేవుణ్ణి బట్టి కనానీయులకు భయపడకుండా ఉంటే ఖచ్చితంగా వారిని మన చేతికి అప్పగిస్తాడని నమ్మారు. ఆ ఇద్దరే కాలేబు, యెహోషువలు. ఆ పరిస్థితులను దేవుని కోణంలో నుండి చూడగలిగారు. కళ్ళకు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి కాక ఆ పరిస్థితులకు తమకు అనుగుణంగా మార్చగలిగే దేవుణ్ణి చూశారు. అరణ్య ప్రయాణం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల ద్వారా దేవుని శక్తి సామర్థ్యాలను గ్రహించగలిగారు. దేవుని శక్తి సామర్థ్యాలు మానవులు ఊహకు అందనివి. మనం కూడా మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులను ఎదుర్కొంటాం, సమస్యల్లో చిక్కుకుంటాం. వాటి నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాటిని మనం ఈ లోకానుసారంగా చూస్తే అవి మనకు పెద్దగా కనబడతాయి, పైగా వాటికి భయపడతాం. అయితే వాటిని దేవుని కోణంలో చూస్తే అవి మనకు అసలు సమస్యగా అనిపించవు. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా ఉందో, దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరిద్దాం. ఆయన మన పక్షాన ఉంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మిమ్ములను, మీ శాసనమును గైకొనుచు పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెదికి, మిమ్మల్ని కలిగి మా జీవితంలో మేము ప్రతి దాని దగ్గర జయ జీవితమును పొందుకునే బాధ్యత మీ పిల్లలని మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలులో ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను మీరు తీర్చమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.